టాలీవుడ్ లో తెరకెక్కిన లేటెస్ట్ యూత్ఫుల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం మోగ్లీ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాని దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తుండగా యంగ్ హీరో రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సాక్షి మధోల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మోగ్లీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు మేకర్స్. నేను యాక్చువల్గా ఈ సినిమా ఈ మధ్య చూశాను సార్. ఈ సినిమా ముఖ్యంగా అంటే రాజమౌళి గారి సినిమాల్లో చూస్తుంటాం విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరోకి అంత ఆపర్చునిటీ ఉంటుందని. సార్ బండి సరోజ్ గారు, నేను ఈ సినిమా దాకా నాకు నిజంగా తెలియదు సార్, బట్ మీ యాక్టింగ్ చూశాక అసలు వేరే లెవెల్ సార్. సో మొదటి 10 minutes ఎవడైనా కొంచెం అటు ఇటు అంటే కింద గమ్మేసి అతికిచ్చేసినట్టు చేస్తారు సార్. అసలు ఎక్స్ట్రాడినరీ 10 minutes. ఇంకా అక్కడి నుంచి నాకు అక్కడ ఇద్దరు లవర్సే కనపడ్డారు సార్. రోషన్ గారు, మీరు సాక్షిగా నాకు కనపడలేదండి. ఆ ఫ్రెండ్ కానీ మీరు కానీ సార్ హర్ష గారు, అది ఒక సూపర్ సినిమా, నాకైతే బాగా నచ్చిందండి. ఇప్పుడు చెప్పడానికి కొంచెం నర్వస్, కొంచెం ఎమోషనల్గా ఉంది. అంటే ఈ 1 year జర్నీలో చాలా నేర్చుకున్నాను. అప్స్ అండ్ డౌన్స్, హోప్స్ అండ్ డౌట్స్ అండ్ స్పెషలీ ఈ లాస్ట్ 1 weekలో ఇట్ ఈస్ లైక్ మై లైఫ్స్ బిగ్గెస్ట్ లెసన్ దట్ ఐ లెర్న్డ్. అండ్ నా కోసం మోగ్లీ టీమ్ అంటే జస్ట్ ఫిల్మ్ క్రూ కాదు, మన ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ నన్ను ఎలా యాక్సెప్ట్ చేసిన చాలా చాలా థ్యాంక్స్. నేను ఒక విషయం మాట్లాడడానికి వచ్చానండి. నేను ఫ్రీగా సినిమాలు చూపించాను, నా సినిమాల్ని కళనాది వెల మీద అనే కాన్సెప్ట్లో. సో వాళ్ళందరికీ చేరాలి ఇప్పుడు నా సినిమా వస్తుందని. లాస్ట్ ఇయర్ నేను సినిమా తీశాను, నేను కష్టపడి 2 కోట్లు పెట్టి పరాక్రమం సినిమా తీశాను, థియేటర్లో రిలీజ్ చేశాను. కానీ నా దగ్గర పబ్లిసిటీకి డబ్బులు లేక రిలీజ్ చేసి ఇంట్లో కూర్చున్నాను. అయినా కూడా తెలిసిన ప్రేక్షకులు నా సినిమా వస్తుందని తెలుసుకుని మరి ఊర్లు దాటి ఎక్కడో థియేటర్స్లో రిలీజ్ అయితే వచ్చి మరి దాన్ని 3 వారాలు నడిపించారు. వాళ్ళందరికీ కూడా నా పాదావందనం. ఇప్పుడు మనల్ని పల్లెటూరుల నుంచి సిటీ వరకు ప్రతి మూలన ఉన్న మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నా సినిమాలు చూసి వాళ్ళ జీవితాల్లో మార్పులు చెందాయన్నా నీ సినిమా చూసని ప్రతి ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సినిమా చేరాలి. ఆ సినిమా చేర్చాల్సిన బాధ్యత మీ మొదటి వరుస ప్రేక్షకులది. సో దయచేసి ఈ మోగ్లీ అనే సినిమాని వాళ్ళందరికీ చేర్చండి. ఇంకోటి, ఈ సినిమాలో అన్నేదో పాత్ర చేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి. ఈ సినిమాకి నేను ఆకు రౌడీనో విలన్నో కాదు, యాంటీ హీరోని సినిమాకి నేను. మీరు మాంగళ్యంలో చూసిన దొరబాబు పాత్ర, మాంగళ్యం సినిమాలో మీరు చూసిన దొరబాబు పాత్ర ఏదైతే ఉందో అదే పాత్రని మీరు సెల్యులాయిడ్ మీద చూస్తే ఎలా ఉంటుందో అదే పాత్రను మీరు సెల్యులాయిడ్ మీద అదే ఫైర్తో అదే రేజ్ ఈ సినిమాలో ఉంటుంది. సో అలాంటి పాత్ర రాసిన నా దర్శకుడు సందీప్ రాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎవరైనా నెక్స్ట్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను మోగ్లీ సినిమాలో యాక్ట్ చేశాను, మోగ్లీ సినిమాలో వర్క్ చేశాను, నేను ఒక యాక్టర్ని మోగ్లీ సినిమాలో ఈ క్యారెక్టర్ చేశాను అని ఎవరన్నా చెప్తే మీరు ఆడిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు తోపనర్థం. టెక్నీషియన్స్ కూడా అంతే. ఇది వాళ్ళ తరపున నేను ఇస్తున్న హామీ. ఇది ప్రతి ఒక్క టెక్నీషియన్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఒక 100 కత్తులు వేసుకుని తిరిగాను నేను రంపచోడవరంలో. ఒక్కొక్కళ్ళు అడవిలో తిరిగాను నేను. వీళ్ళతో ఒక్కొక్క టాలెంట్ ఎంతెంత టాలెంట్ అంటే నాకు ఎంత సపోర్టివ్గా, అంత చాలా కష్టమైన కండిషన్స్లో ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టేసేసారు ఈ సినిమాకి. సో అంటే జనరల్గా ఒక నిజంగా ఏదో సింపతి తెచ్చుకోవాలనో ఏదో ఒక కష్టం గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఒకటైతే గర్వంగా చెప్పగలను, ఈ సినిమా కంటెంట్ గురించే మాట్లాడతాము. నేను వాళ్ళ కష్టాన్ని జనాలకి తెలియాలి అని చెప్తున్నాను. నా కష్టం గురించి అయితే నేను చెప్పట్లేదు. ఒక కథ కోసం, ఒక క్యారెక్టర్ కోసం కథలు పుడతాయి. కానీ ఇతని కథ పుట్టింది మాత్రం రోషన్ని చూశాకో ఏదో తెలీదు. బిగినింగ్ నుంచి రోషన్తో చేయాలి, రోషన్నే నాకు కనిపిస్తున్నాడని చెప్పేవాడు.
నిజంగా తను కథ ఈ రూపం తీసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నిజంగా తన సంకల్పం చాలా గొప్పది, చాలా మంచి పాజిటివ్ పర్సను. కానీ రీసెంట్గా చిన్న చిన్న వాటికి ఫస్ట్రేట్ అయిపోతున్నాడు తమ్ముడు. ఎందుకు తమ్ముడు నీకు అంత ఆవేశం? ఏదున్నా సరే సోషల్ మీడియా ఉందని అందరిలాగా నువ్వు కూడా ట్విట్టర్లో ఎందుకు ట్వీట్లు వేసేయటం? ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళు నిజంగా బాలయ్య బాబు గారు మన దగ్గరికి రావటం నీ అదృష్టం. ఎందుకంటే ఆయన రాబట్టి యాక్చువల్గా నీ మోగ్లీ సినిమా ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకి కూడా తెలిసింది. లేకపోతే మన సినిమాకి కొంతమంది వరకు తెలిసేది, అంటే దాంతోపాటు వస్తుంది అని. అందువల్ల ఎందుకు ఈ మాట అన్నానంటే, శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు ఆనంద్ సినిమా వచ్చింది. ఆనంద్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు వచ్చింది కాబట్టి, చిరంజీవి గారిది వచ్చింది దాంతోపాటు వచ్చింది కాబట్టి చాలామందికి తెలిసింది. ఆ సినిమా చూశారు. ఇవాళ ఒక శేఖర్ కమలాన్ని ఒక మంచి డైరెక్టర్ని మనం ఇదయ్యాం. అలాగే నువ్వు కూడా బాలయ్య బాబు గారి బ్లెస్సింగ్స్తో నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను నేను. ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని, ఒక స్క్రీన్ ప్లేని నాకు తీసుకొని వచ్చి నన్ను నమ్మి ఈ సినిమాని తీసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్. సందీప్, లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ తీగలని యాక్చువల్గా అయితే సందీప్కి కొన్ని రోజులుగా టెన్షన్గా ఉండింది. తన గుండెని తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు. మేము కూడా చాలా టెన్షన్లో ఉన్నాం. మా గుండెని, మా కిడ్నీని కూడా గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం మేము. సో అండ్ సినిమాని ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసుకున్నందుకు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డిగ్నిటీతో ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు సినిమాని. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అండ్ మేము ఏ ప్రేమతో అయితే ఈ సినిమాని చేసామో అదే ప్రేమతో మా కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ పర్సన్ అలానే చేశారు. సో మా రమామారుతి గారు తన విజువల్ గ్రాండ్యూర్ని బయటకు ఇచ్చారు. అండ్ కాలభైరవ తన మ్యూజిక్తో మా సినిమాని ఎలివేట్ చేశారు. అండ్ మా ఎడిటర్ పీకే తన పేరుకు తగ్గట్టు అనవసరమైన షార్ట్లు కానీ సీన్లు కానీ భలే పీకేశాడు. సో అందరూ చాలా డెడికేటెడ్గా ఉన్నారు. ఈ మూవీ విషయానికి వస్తే దీనికి అంటే చాలామంది ఏ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఏ వస్తే ఫ్యామిలీస్ వస్తారా రారు, టైటిల్ ఏమో మౌగ్లీ, సినిమాకేమో ఏ సర్టిఫికేట్ అన్నది ఉంటుంది. బట్ జనరల్గా మీకు బ్లడ్ షెడ్ ఉన్నా, వల్గారిటీ ఉన్నా, లేదంటే ఒక అబ్జెక్షనబుల్ సీన్స్ ఉన్నా ఏ వస్తే ఆ సీన్స్ వెళ్ళి తీయడమో బ్లర్ చేయడమో ఏదో చేయొచ్చు. బట్ ఇక్కడ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఏ రావడానికి రీజన్ ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టింగ్ అండి. సో అగైన్ బండి సరోజ్ అంటే నేను రియల్ టైంలో చూడడానికి, కెమెరా ముందు చూడడానికి యూఆర్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. సో అండ్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 5 minutesలోనే యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇంటెన్స్ యాక్టింగ్. అండ్ Roshan, I don't know how you acted facing that, but both Sakshi and Roshan. So, ఈ సినిమా డెఫినెట్గా ఇంతసేపు అందరూ చెప్పినట్టు ఇట్ హ్యాస్ ఎ లార్జ్ స్పాన్, అడ్వెంచర్, ఇంటెన్స్ యాక్టింగ్. సో అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సందీప్ ఐవ్ నోన్ బిఫోర్ హీస్ బికమ్ అ డైరెక్టర్. ఒక ఫస్ట్ అద్భుతమైన సినిమా చేశాడు. ఇందాక 5 years వెయిట్ గురించి చాలా బాధపడ్డాడు. సందీప్, టైమ్ ఇస్ టెంపరరీ, ఫిల్మ్స్ ఆర్ ఫర్ ఎవర్. Color photo will stay forever, Mowgli will stay forever. So don't worry about that time. మీ చివరి టైంలో నీ ఫిల్మోగ్రఫీ చూసుకున్నప్పుడు దిస్ వోంట్ ఈవెన్ ఫీల్ లైక్ 5 days. సో డోంట్ వరీ అట్ ఆల్. యాక్చువల్లీ ఇందా వచ్చేటప్పుడు సందీప్ని ఏదో అడుగుదాం అనుకున్నానండి. పేరేమో మోగ్లీ, ఇప్పుడు రడ్యార్డ్ కిప్లింగ్ గారు జంగిల్ బుక్లో రాసుకున్న ఒక పేరు. ఇంకో క్యారెక్టర్ పేరేమో క్రిస్టఫర్ నోవెలన్. అంటే ఏంట్రా వాళ్ళు అసలు కనుక్కోరా, వాళ్ళు అసలు మాట్లాడలా, లేకపోతే క్రిస్టఫర్ నోవెలన్ ఇప్పుడు చూసి అసలు నా పేరుతో ఈడెవడో సినిమా తీసాడు హైదరాబాద్లో అని అనుకోవాలా? వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్? సో డెఫినెట్లీ నాకు తెలిసి సందీప్ మాట్లాడుతున్నప్పుడు, సరోజ్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను అఖండ ఫంక్షన్కి వచ్చానా మోగ్లీ ఫంక్షన్కి వచ్చానా చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ద ప్యాషన్ ఇన్ దీస్ గైజ్, ద లవ్ దే హ్యావ్ ఫర్ ద క్రాఫ్ట్. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ మీకు అర్థమవుతాయి. దేర్ ఇస్ సమ్ amazing visuals along with some great music. Bhairava Heroes ledu gani, but he's always somebody I'm really proud of, and I think he's done some fantastic music.